ఏంటంటే నాకు లైఫ్ టైం మెమొరీ ఇచ్చిపోతారు. మా చిన్న బాస్ అంటారు లడ్డు బాయ్. ఆ టైంలో ఇక్కడ పాటలు పెట్టినాం అనుకో బోరా అని ఉంటుంది. అట్లనే ఉండే. దాని తర్వాత కొంచెం దిమాక్ వచ్చింది. దాని తర్వాత నా లైఫ్లో నా లడ్డు వచ్చింది. 2 నెంబర్ నుంచి కూడా మొత్తం ఇంక్ ఒక 3-4 డేస్ వరకు బ్లాక్ వస్తుంది. నేను ఇక్కడ వరకు వచ్చిన అంటే జస్ట్ మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంట్లో అల్మారి ఇచ్చింది నాకు. నేను ఎప్పటి నుంచో అనుకున్నా గైస్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నేను స్టూడియో పెట్టుకున్న తర్వాత నాకు డాడీ లేడు కాబట్టి సో అవి ఎప్పుడెప్పుడైతే నేను తలుచుకుంటా కదా నేను చాలా ఎమోషనల్ అవుతా గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో. అండ్ గైస్ నేను చాలా రోజుల నుంచి నా స్టూడియో టూర్ చేయాలనుకున్నా. సో ఇన్ని రోజులు తీయలేకపోయినా ఐఎమ్ సో సారీ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్టూడియోలో ఎవరెవరైతే క్లయింట్స్ వచ్చారు కదా వాళ్ళందరికీ మన స్టూడియోలో ఏవైతే థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. దాంతోపాటు నేను కొన్ని థింగ్స్ తీసుకొని వచ్చినా కదా అవన్నీ నేను కొన్ని మంచి స్టేట్స్ నుంచి తీసుకొని వచ్చిన. అండ్ నా దగ్గర కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, క్రేజీ ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన స్టూడియో వచ్చేసి ముషీరాబాద్ ఉంది. సో లోపల ఏమేమి థింగ్స్ ఉన్నాయి ఫటాఫట్ చూపించేస్తా. అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వై బికాజ్ వ్యూస్ పోతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ జరుగుతలేరు ఎందుకో ఏమో. సో ఇఫ్ ఇన్ కేస్ నాతో ఏమైనా తప్పైతే నాకు క్షమించండి. నాకు సపోర్ట్ చేయండి. లవ్ యూ. సో లోపలైతే వచ్చేసేయండి మీకు చూపించేసా. మీ కోసం స్పెషల్గా ఫ్యాన్లు బంద్ చేసి ఏసీ పెట్టించిన. సో ప్లీజ్ లైక్ అయితే పెట్టుకోండి. కమ్. సో స్టూడియో పెట్టేసుకొని నేను ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది. మే 4th or 5th నేను స్టూడియో స్టార్ట్ చేసిండే. దానికన్నా ముందు నాకు స్టూడియో ఉండే, అది నా హోమ్ టూర్ స్టూడియో ఉండే, హోమ్ స్టూడియో ఉండే. చేశాను నేను ఎట్లా స్టార్ట్ చేసిన ఏంది ఇవన్నీ నాకు ఎవరెవరు సపోర్ట్ చేసారు అండ్ ఎవరెవరు నాకు ఆ టైంలో సపోర్ట్ చేయలేదు వీళ్ళందరి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తీస్తాను. దాని గురించి చాలా ఎమోషనల్ ఉంటుంది. సో అవి ఎప్పుడెప్పుడైతే నేను తలుచుకుంటా కదా నేను చాలా ఎమోషనల్ అవుతా గైస్. ఇదన్నమాట మన స్టూడియో. సో ఇది ఫస్ట్ రూమ్ అంటే కన్సల్టేషన్ అవన్నీ దీనిలోనే అవుతాయి. అండ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటి అంటే దీనిలో నేను ఏవేవైతే టాటూస్ చేసినా కదా ఆ టైంలో సో ఇక్కడ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఏంటి అంటే ఇది నా హెడ్ టాటూ. ఓకే ఇది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గర్ల్కి వేసిండే, భూపాల్లో వేసిండే. ఇది కూడా ఒక బ్రో మాసప్ ట్యాంక్లో ఉంటాడు. మేబీ బ్రో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అండ్ నేను టాటూ చూపిస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో. అట్లానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయి నువ్వు ఇక్కడ ఒక టాటూ వేయించుకున్నావు అని చెప్పేసి. సో ఇది మా ఫ్రెండ్ ఉంటాడు ఒక నేపాలోడు. సో నా రీల్స్లో కూడా మీరు చూసి ఉండవచ్చు ఒక నేపాలోడు ఉంటాడు కదా అందుకే ఇక్కడ చేసిండే. అండ్ ఇది ఒక బ్రో వేయించుకున్నాడు. ఈయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వై బికాజ్ కొందరు ఏంటి అంటే వాళ్ళ రిలీజియన్ గురించి మాత్రమే వేయించుకుంటారు. సో ఈ బ్రో ఫేస్ అయితే నాకు లిటరల్గా చెప్తున్నా నాకు గుర్తులేదు. బట్ స్టిల్ ఈయనకైతే నేను గుర్తు పెట్టుకున్నాను ఎందుకంటే మనసులో పెట్టుకున్నా. వై బికాజ్ కొందరు క్లయింట్స్ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమొరీ ఇచ్చిపోతారు. ఇదే నా మెమొరీ. అండ్ అంటే ఒక 4 years నుంచి నా దగ్గర మేబీ ఒక 500+ క్లయింట్స్ రావచ్చు. 500 కాదు గైస్ చాలానే రావచ్చు. సో అందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. మీ అందరి కోసం నేను ఇక్కడ ఉన్నా. నాకు అడగలే బ్రో నువ్వు సర్టిఫైడా బ్రో నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు బ్రో అంటే ఎట్లా అంటే బ్లైండ్గా నమ్మేసి వచ్చేస్తారు. ఎందుకంటే మనం చేసే హార్డ్ వర్క్ కూడా అట్లనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చూస్తారు కాబట్టి. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇవి నా సర్టిఫికేట్స్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ వచ్చేసి షమ్మి శర్మ. ఇది నేను ఏదైతే భూపాల్లో ఉండే కదా సో హెడ్ టాటూ చేసిన వాళ్ళు కరిష్మా దీది అండ్ शमी भैया आप भी ये ब्लॉग देखेंगे. సో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రీల్స్లో పంపించండి కావాలంటే. ఇది ఢిల్లీ, ఇది ఎన్ఏ టాటూ స్టూడియో. ఓకే సో నేను ఫస్ట్ టైం ఒక సెమినార్కి పోయినానంటే సెమినార్ అంటే ఒక గ్రూప్ గ్యాదర్ అవుతుంది. సో వాళ్ళకి ఎవరైతే పెద్ద మెంటర్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ అవన్నీ షేర్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం నేను ఆ టైంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 24 hours జర్నీ చేసి నేను ఎప్పుడు ఎలోన్గా పోలే.
నిజం చెప్తున్నా, నేను ఎప్పుడు ఎక్కడికి ఎలోన్ పోలే, అది కూడా ఢిల్లీకి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా బాధగా కూడా అయింది. అండ్ నేను చాలా నేర్చుకున్నా గైస్, ఎందుకంటే సింగిల్ ఉన్న టైంలో నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. దానికోసం ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నా. సేమ్, సో ఇది ఢిల్లీ అండ్ అది వచ్చేసి భూపాల్ అండ్ ఇది వచ్చేసి ముంబై. సో దీని గురించి కొంచెం వాల్యూ పెరుగుతుంది. అండ్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఇది ఏలియన్స్ టాటూ స్టూడియోలో నేను సేమ్ సెమినార్కి వెళ్ళిండే 3 డేస్ స్కూల్ ఉండే నాకు అక్కడ. సో ఇది కూడా, సో మాకు కూడా స్కూల్ ఉంటుంది, మీకు ఎట్లయితే స్కూల్ కాలేజెస్ ఉంటాయా, సో నాకు కూడా అట్లనే ఉంటుంది. సో ఇది అడ్వాన్స్ టాటూ వర్క్షాప్ అనమాట. సో దీనిలో ఏంటంటే కొంచెం గట్టిగా నాలెడ్జ్ దొరికింది గైస్. వీళ్ళందరి దగ్గర నుంచి నాకు మంచి నాలెడ్జ్ దొరికింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాలి, వింటేనే మనకు నాలెడ్జ్ వస్తుంది. సో ఇది మన స్టూడియో అనమాట. అండ్ ఇక్కడ చూస్తారు కదా మా చిన్న బాస్ అంటారు లడ్డు బాయ్. ఇది మీరు కూడా చదువుకోవచ్చు, ట్రస్ట్ యువర్ ఓన్ సైడ్ టు లెట్ ది మ్యాజిక్ అరైవ్ అంట. సో ఈ మీనింగ్ ఎవరికైతే అర్థమైంది కదా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి చూపించేసా మీకు, రైట్ స్కిల్స్ మేక్స్ యూ సక్సెస్ఫుల్. సో దీని మీనింగ్ కూడా ఇన్ కేస్ మీకు అర్థమైంది అంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడే కూర్చొని మేము ఏంటంటే కన్సల్టేషన్ అండ్ డిజైనింగ్ అవన్నీ చూపిస్తాము, ఎట్లా ఏంది, ఏ సైజులో వేయించుకోవాలి, ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. సో అప్పుడు ఏంటంటే ఒక 1 year కింద ఏంటంటే ఈ మిర్రర్ కూడా ఏం లేకుండే. సో ఇప్పుడైతే ఈ మిర్రర్ కూడా పెట్టించేసినాం. వై? బికాస్ మిర్రర్ అనేది ఏంటంటే చాలామందికి అట్రాక్ట్ చేస్తుంది. సో అందుకోసం ఇది. సో ఫస్ట్ మిర్రర్ అయితే నాది ఇది ఉండే. అండ్ ఇవన్నీ స్టిక్కర్స్ ఏంటంటారా, సో ఇవి యూనిక్ స్టిక్కర్స్. ఇది ఏంటంటే ఇండియాలో ఎవరెవరైతే మంచి ది బెస్ట్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, సో నేను కన్వెన్షన్స్ కూడా వెళ్తూ ఉంటాను కాబట్టి ముంబై, ఢిల్లీ, గోవా, సో అక్కడ పెద్ద కన్వెన్షన్స్ అవుతూ ఉంటాయి. సో కింద నా ఛానల్లోనే కింద ఇంకా ముంబైలో నేను వెళ్ళిన తర్వాత చాలామంది ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ స్టూడియోవి అన్నమాట ఇవి. సో ఇది చూడొచ్చు, ఇంకో హాలిక్ అని చెప్పేసి ఉంది. టాటూస్ బై అభిషేక్, హీల్ యూట్ బాడీ ఇంక్ సోల్ అండ్ ఇది ఎవరిది లిజర్డ్ స్కిన్స్. సో ఇవన్నీ ఒక్కొక్క వాళ్ళదన్నమాట. సో ఇది ఇంక్ సోల్, ఇది బెంగళూరులో అవుతుంది. అండ్ డెవిల్ టాటూస్, సో లోకేష్ వర్మ అని చెప్పేసి ఒక 100 టాటూ ఆర్టిస్ట్లో మన వరల్డ్లో 100 టాటూ ఆర్టిస్ట్లో మన ఇండియన్ టాటూ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. సో లోకేష్ వర్మ అని చెప్పేసి సార్. సో ఆయనదే టాటూ స్టూడియో లోగో అనమాట, ఇది చూసుకోవచ్చు. అండ్ ఇది అయితే బయట టూర్ అయిపోయింది. ఇక్కడ నేను చాలా మెమోరీస్ ఇప్పటి వరకు తీసుకున్నామని చాలా మంచి క్లయింట్స్ వచ్చారు. వాళ్ళందరి పేర్లు అయితే ఇప్పుడు నేను ఏం తీయాలనుకుంటలే, వై బికాస్ చాలా పెద్ద అయిపోతుంది వీడియో. సో లోపల వచ్చేసి చూపించేసా. అండ్ ఇది మా ఏసీ అనమాట. సో దీనికి ఎప్పుడు వాడతాం అంటే ఖాళీ సమ్మర్లోనే వాడతాం గైస్. ఇంత డేస్లో అయితే అసలు వాడం. ఈ 2 ఫ్యాన్లు ఉన్నాయి అండ్ లైట్స్ అవన్నీ అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఇంకోటి ఏంటంటే, అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు కదా, కొందరు వస్తారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వస్తారు కదా, ఆ టైంలో వాళ్ళతో వైబ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఒక్కసారి మీకు చూపించేస్తాను. మేబీ ఇది ఈవినింగ్లోనే కనిపిస్తుంది, బట్ ఈ టైంలో నేను చూపించాలనుకుంటున్నా. ఫస్ట్ లైట్స్ ఆఫ్ చేసేయాలి. అండ్ మొత్తం ఆఫ్ అయిన తర్వాత షట్టర్ గుంజేసా కదా, ఆ టైంలో ఇక్కడ పాటలు పెట్టినాం అనుకో బోరా అని ఉంటుంది. ఎట్లా అంటే ఒక 10,000 ఇచ్చి ఒక మంచి పబ్లో పోయినా కూడా మనకు అంత మజా రాదనుకుంటా. కానీ నా స్టూడియోలో అంటే మన స్టూడియోలో, మీ అందరి స్టూడియోలో, అది కూడా ఆర్ట్ బై స్టూడియోలో మీకు ఎంత మజా వస్తుంది ఒక్కసారి విజిట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో లైట్స్ అయితే ఆన్ చేసేస్తున్నా. మళ్ళీ వైబ్ అంటే మీరు తప్పుగా అనుకోవచ్చు, గింజుడు అనుకోవచ్చు, అట్లాంటివి ఏమి ఉండవు మన దగ్గర, జస్ట్ టాటూ వేయడం లాంటివి ఉంటాయి. సో ఇది లోపల రూమ్ అనమాట. అండ్ లోపల రూమ్ ఎట్లా అంటే, ఫస్ట్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినా కదా అప్పుడు నేను సింగిల్గా ఒక్కొన్ని స్టార్ట్ చేసిండే. సో బయటనే ఉండే స్టేషన్స్, బయటనే ఉండే టాటూ కూడా బయటనే చేస్తుండే. ఈ రూమ్ ఎట్లుండే అంటే, ఒక పాన్ డబ్బా వెనకాల స్మోక్ చేయడానికి ఒక డబ్బా ఖాళీ డబ్బా ఉంటుంది కదా, అట్లనే ఉండే. దాని తర్వాత కొంచెం దిమాగ్ వచ్చింది, దాని తర్వాత నా లైఫ్లో నా లడ్డు వచ్చింది. అంటే లడ్డు అంటేనే అవంతిక అంటేనే అమ్ము. ఆమె వచ్చిన తర్వాత ఆమె కొన్ని నాకు ఐడియాస్ ఇచ్చింది, ఏమని ఈ లోపల రూమ్ కూడా కొంచెం మనం సెట్ చేసుకుందాం కదా అని చెప్పేసి. అది ఎట్లా చెప్పిందంటే, ఒక రోజు నా దగ్గర టిఫిన్ తీసుకొని వచ్చిండే, ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇక్కడే కదా 2 kilometers. అండ్ వీడియో తీస్తుంది కూడా వెనకాల ఆమె నవ్వుతుంది లోపల. సో ఒకసారి టిఫిన్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మేము ఇద్దరము తినే టైంలో ఆమె చెప్పింది, ఇది కూడా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు కదా, ఉంది కదా అని. అంటే అప్పుడు నేను ఏం చేసినా సరే అని చెప్పేసి కొంచెం ఏదో చేసిన దానిలో కలర్ అవన్నీ చేసి మ్యాటింగ్ అవన్నీ, అప్పటి వరకు మ్యాటింగ్ కూడా ఏం లేకుండే. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఓన్లీ 50,000 నుంచి స్టార్ట్ చేసిండే గైస్. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, 50,000 నుంచి స్టార్ట్ చేసిండే. అది కూడా మా అక్క వాళ్ళు నాకు క్రెడిట్ కార్డ్ పైన ఈఎంఐ పెట్టించిండే, మంత్లీ 6,000 టైప్. ఓకే, మీ అందరికీ అర్థం కావచ్చు. సో 6,000 టైప్ నాకు కట్టి ఇచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిన అంటే జస్ట్ మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన స్టూడియో అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఎంతైతే బయట పవర్ ఉంది కదా, లోపల అయితే దానికంటే ఎక్కువ పవర్ ఉంది కదా. వై? బికాస్ అక్కడ కన్సల్టేషన్ అవుతుంది, ఇక్కడ టాటూస్ అవుతాయి. ఇక్కడ ఎట్లాంటి టాటూస్ అయినాయి అంటే,
ద వన్ అండ్ ఓన్లీ అండ్ హైదరాబాద్లో ఇట్లాంటి మంచి మంచి టాటూస్ అయినాయి అండ్ మంచి మంచి విఐపీస్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ స్టూడియో పెద్ద పెద్ద యూట్యూబర్స్ టాటూస్ కూడా ఇక్కడే అయినాయి. సో ఇంకోటి ఏంటంటే ఇది బెడ్ అనమాట. సో ఇది మన మ్యాక్ అండ్ మీ వల్లనే మ్యాక్ కొన్నాం. వై బికాస్ యూట్యూబ్లో వీడియోస్ ఏవైతే చేస్తాం కదా, సో మీకు మంచి అవుట్పుట్ రావాలని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మేము వీడియో ఎడిట్ చేసి అవుతుంది కదా, అది కూడా దీనిలోనే అవుతుంది. అండ్ దీని ఓనర్ ఎవరో కాదు, మన లడ్డు బాయ్ అనమాట. సో ఇది వచ్చేసి నా స్టేషన్స్ ఉన్నాయి. సో నా దగ్గర టోటల్గా 3 స్టేషన్స్ ఉన్నాయి గైస్. సో 2 వైట్ ఉన్నాయి, ఒక బ్లాక్ ఉంది అండ్ రింగ్ లైట్స్ కూడా 2 ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మమ్మీ ఒక మాట చెప్తా ఉంటుంది, ఏంటంటే పైసలు దాపెట్టాలి అని చెప్తుంది. సో నేను ఆ టైంలో ఏమన్నా, మమ్మీ నాకు ఒక వుడెన్ అంటే కట్టది అల్మారీ ఉంటుంది కదా, అది కొంచెం వైబ్ ఇస్తుంది మమ్మీ, సో నేను అది కొనుక్కుంటా అంటే వద్దురా అని చెప్పేసి నాకు దమ్ చేసిన తర్వాత నాకు ఇంట్లో అల్మారీ ఇచ్చింది నాకు. సో ఇంట్లో అల్మారీ నేను తీసుకొని వచ్చి పెట్టుకున్నా. స్టూడియో అంటే అంత ప్రొఫెషనల్గా కనిపించాల్సింది కాకుండా మనకు నచ్చినట్టు మన బడ్జెట్లో మనకు సరౌండింగ్ మనకు ఫీల్ కావాలి. ఏమని చలోరా బాయ్ ఇది ఉంది కదా సాల్ అని చెప్పేసి. గైస్ నేను నిజం చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ నేను అది వుడెన్ తీసుకొని వచ్చి పెట్టుకుంటే దాంట్లో అన్ని థింగ్స్ కనిపిస్తుండే. బట్ దీనిలో ఏంటంటే అన్నీ పెట్టుకుంటా గైస్ నేను, టిష్యూస్ నుంచి నీడిల్స్ నుంచి నా మిషన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి అండ్ నా దగ్గర చాలా 30,000 40,000 మిషన్స్ కూడా ఉన్నాయి అండ్ 3,500 మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మిషన్ వీడియో కూడా ఒకసారి నేను పెడతా. సో అప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ ఆర్ట్ బస్ టాటూస్. సో ఎవరెవరైతే ఆర్ట్ బస్ టాటూస్లో టాటూ ఇప్పించుకురా కదా, సో ప్లీజ్ ఒక్కసారి మీరు మీ ఏరియా అండ్ మీరు ఏ టాటూ ఇప్పించుకున్నారో అది కింద ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మన టాటూ స్టూడియో మీకు ఎట్లా అనిపించింది అది కూడా రివ్యూ రాయండి ఒకసారి. అండ్ మనం గూగుల్లో కూడా ఉన్నాము, యూట్యూబ్లో కూడా ఉన్నాము, ఫేస్బుక్లో కూడా ఉన్నాము అండ్ ఎవ్రీవేర్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్నాము. సో మీరు అన్ని చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట గైస్ మన స్టూడియో. అండ్ ఇక్కడ ఒక క్రేజీ ఫోటో ఉంది. యాక్చువల్గా ఏంది అని అంటే నేను దీన్ని స్టోరీ చెప్తాను. సో అందరు వస్తారు, ఐ మీన్ నా ఏజ్ ఉన్న వాళ్ళు, గర్ల్స్ బాయ్స్ అందరు వస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఫోటో చూడగానే కొంచెం నవ్వుతారు, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఎవరైతే ఆంటీ వాళ్ళు వస్తారు కదా, ఇట్లా దానికి గురాయించి చూస్తారు, అరే ఇంద్రా వాష్రూమ్ పోతుందామే అని చెప్పేసి గలీజ్గా మాట్లాడుకుంటారు. మా మమ్మీ అయితే నాకు చాలాసార్లు తిట్టింది గైస్, అరే తీసేసారు ఆ ఫోటో, ఏంద్రా ఫోటో అని చెప్పింది. బట్ నేను ఈ ఫోటో తీయ గైస్, ఎందుకంటే ఇట్లాంటి కొన్ని వైబ్స్ ఉండాలి. ఆల్ టైప్స్ ఆఫ్ వస్తారు నా దగ్గర క్లయింట్స్ కాబట్టి, ఈ టైప్ కూడా నా దగ్గర వస్తారు కాబట్టి నేను దీన్ని కొంచెం మంచిగా చేసుకున్నా. అండ్ ఇది మిర్రర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఫేస్ వాష్ చేసే టైంలో మిర్రర్ కూడా లేకుండే. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకునే టైంలో మనం ఎట్లున్నాం ఏంది అందం అండ్ క్లయింట్ కూడా చాలా బ్యూటిఫుల్ కనిపించాలి కాబట్టి క్లయింట్స్ కోసమే నేను ఇది పెట్టినా, అక్కడ 2 పెట్టినా, ఇక్కడ 1 పెట్టినా. సో ఇదే మన స్టూడియో అనమాట. అండ్ మన దగ్గర ఏంటంటే ఇక్కడ గణేషుడు పెడతాం. యాక్చువల్గా మర్చిపోయినాను నేను. సో ఎప్పటి నుంచి అయితే నేను గణేషుడు పెట్టడం స్టార్ట్ చేసిన కదా, అప్పటి నుంచి జర నాకు బప్పా బ్లెస్సింగ్స్ చాలా మంచిగా వచ్చినాయి. గణేషులు పెడతాం. సో వ్లాగ్ అన్నీ మీరు చూడొచ్చు, కింద నా దాంట్లో కూడా ఉంటాయి అండ్ రాహుల్ అవంతిగా బ్లాగ్స్ కూడా ఉంటాయి. సో దాని లింక్స్ అవన్నీ కింద పెడుతున్నా, ప్లీజ్ ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో చాలా తక్కువ మంది దగ్గర రిమూవల్ ఉండే. నేను రిమూవల్ తీసుకొని వచ్చి 3 years అవుతుంది గైస్. 3 yearsలో ఇప్పుడు లేదంటే ఒక 5 to 7 or 10 రిమూవల్స్ మళ్ళీ హైదరాబాద్ వచ్చినాను కూడా. సో ఆ టైం నుంచి రిమూవల్ స్టార్ట్ చేసిన. సో ఇదే మన రిమూవల్ మిషన్ అనమాట. సో దీనిపైన బట్టలు ఇట్లా వేసుకుంటాము, ఎందుకంటే జాకెట్ వేసుకుంటా కదా గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జాకెట్ది కహాని పెద్దగా ఉంది, దీనివల్ల మీ టాటూస్ అనేది సేవ్ అవుతుంది. మీరు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటి అని అంటే జాకెట్ వేసుకోకుండా మీరు ఇట్లనే ట్రావెల్ చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి ఒక్కసారి టాటూస్ పైన ట్యాన్ పడింది అని అంటే చలో మీ టాటూ అనేది డల్ అయిపోతుంది. ఇంకోటి ఏమో నార్మల్ ఆర్టిస్ట్ మీకు వచ్చి ఏం చెప్తాడు, అన్న డబల్ కోటింగ్ వేయించుకోవాలని చెప్తాడు, మీకు సున్నం కొట్టేస్తాడు ఇట్లా. ఇప్పుడు పైసలు పెట్టుడు ఎందుకు బాయ్, కష్టాలు పడతారు ఎందుకు అక్క మీరు కష్టపడతారు. సో ఒక్కసారి నా మాట వినండి, మీ టాటూస్ ఆర్ పర్ఫెక్ట్, ఒక్కటేసారి అవుతుంది. అండ్ ఇంకోటి డబల్ కోటింగ్స్ లాంటివి ఉండవు. ప్లీజ్ కొంచెం ఎప్పుడన్నా నేను చెప్తున్నా అని చెప్పేసి కొంచెం రియలైజ్ కావాలి మీరు. నేను చెప్తున్నా మీకోసమే కాబట్టి, మీ బెనిఫిట్స్ కోసమే చెప్తున్నా. సో జాకెట్స్ అనేవి వేర్ చేయండి, కంపల్సరీ జాకెట్ వేర్ చేయాలి. వై బికాస్ నాకు కూడా టాటూస్ ఉన్నాయి. ఓకే, నాకు టాటూస్ ఉన్నాయి, నేను ఎందుకు కవర్ చేసుకొని వస్తా చెప్పు. నేను ఏమైనా బ్లాక్ అయిపోతాను అనగా, బ్లాక్ అని కాదు, ట్యాన్ పడింది అనుకో టాటూ పైన, సో అది ఇంకా గ్రీనిష్గా ఫామ్ అయిపోతుంది. సో ప్లీజ్ ఒక్కసారి మీరు థింక్ చేయండి టాటూస్ వేయించుకున్న తర్వాత, ఎందుకంటే టాటూస్ అనేది మన జ్యువెలరీ టైప్. సో జ్యువెలరీ ఒకసారి డల్ అయిపోయింది అంటే మళ్ళీ చేయించుకోవాలంటే ఇంట్రెస్ట్ రాదు. సో మీరు కూడా అదే టైప్లో థింక్ చేయండి. సో ఇది మన రిమూవల్ అనమాట. అండ్ దీని వెనకాలే మనకు స్టోర్ రూమ్ ఉంది, ఏదైతే మనకు బకెట్స్ గికెట్స్ టిష్యూస్ ఎక్స్ట్రా నేను ఏవైతే సామాన్ తీసుకొని వస్తాను కదా అవన్నీ దీని వెనకాలే నేను వేసేస్తా. అండ్ నేను చెప్పి నా దగ్గర 2 స్టేషన్స్ ఉన్నాయి, 2 వైట్ అండ్ 1 బ్లాక్. సో ఇది లడ్డూది
అది నాది. అండ్ ఇది ఎక్స్ట్రా ఎవరైతే ఆర్టిస్ట్ వస్తారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి పెట్టుకున్నా. సో ఇంకోటి ఏంటంటే మన స్టూడియోలో చాలా అంటే చాలా థింగ్స్ నేను చేంజ్ చేసిన విత్ ఇన్ ఈ 4 yearsలో. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ May 4th దీని యానివర్సరీ కూడా వస్తుంది. సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది నాకు తెలియదు. ఈ డేట్ వచ్చేసి ఏప్రిల్ కదా మ్యామ్, April 20 అనమాట ఇది. సో మేబీ ఒక 3-4 daysలో పడింది అనుకో మంచిగా ఉంటుంది. అక్కడ నేను ఎప్పటి నుంచో అనుకున్నా గైస్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నేను స్టూడియో పెట్టుకున్న తర్వాత నాకు డాడీ లేడు కాబట్టి చనిపోయారు. సో ఆ టైంలో నేను ఏమనుకున్నా అంటే మంచిగా ఒక పెద్ద ఫోటో చేయించుకొని పెట్టుకుందాం అనుకున్నా. సో నేను యాక్చువల్గా చేయించినా కూడా చేయించిన తర్వాత అది కృష్ణ అన్న అని చెప్పేసి ఒక అన్న ఉంటారు. సో ఆయన ఆర్టిస్ట్ అనమాట. ఆయన చేసి ఇచ్చింది చాలా అంటే చాలా బాగా చేసి ఇచ్చింది గైస్. అది కూడా చార్కోల్తోని. సో ఆ వీడియో కూడా నేను కింద పెట్టేస్తాను, మీకు చూడండి ఒకసారి. అండ్ అది దాని కహాని ఏంటంటే అది తీసుకొని వచ్చి స్టూడియోలో పెడదాం అనుకున్నా. బట్ స్టూడియోలో స్పేస్ లేక అండ్ అదే టైంలో మేము ఇల్లు కట్టినాం కాబట్టి ఇంట్లోనే కొంచెం మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇంట్లో పెట్టినా కూడా అంతే. స్టూడియో కూడా నాకు ఇల్లు లాంటిది, ఇల్లు కూడా నాకు స్టూడియో లాంటిది కాబట్టి సో నేను అక్కడే పెట్టుకున్నా. ఇక్కడ పెట్టుకుందాం అంటే నాకు లేకుండే. సో అదే టైంలో నేను ఏం చేసిన అంటే మా డాడీ ప్రింట్ గైస్ ఇది అంటే ఫోటో టైప్ మీరు చూడొచ్చు దగ్గర నుంచి. అండ్ దీనికి ఎవ్రీ టైం లడ్డు ఏం చేస్తానంటే ఎవ్రీ టైం గైస్ నేను ఇది చెప్పాలా చెప్పొద్దా నాకు అర్థమవుతలే. మేబీ నేను ఆమెకు తారీఫ్ చేస్తున్నాను కూడా కాదు. ఎవ్రీ టైం ఇగో ఫ్రైడే రోజే ఆమె పూజ చేసింది. చూడొచ్చు మీరు ఫ్లవర్స్ ఉంది కదా. ఎవ్రీ టైం ఇప్పుడైతే దేవుని దగ్గర పెడతారు కదా ఫ్లవర్స్, అదే టైంలో సేమ్ ఇక్కడ కూడా డాడీ దగ్గర కూడా పెడతారు. అండ్ శివాజీ మహారాజ్ దగ్గర కూడా ఒక ఫ్లవర్ పెడతారు ఆమె. సో ఇది ఏంటంటే మనకు మనసు నుంచి రావాలి. అండ్ ఇది మనసు నుంచి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఆమె తారీఫ్ చేస్తున్నాను కాదు, ఆమె తారీఫ్కే కాబిల్ కూడా ఆమె. ఓకే, సో ఇది చూడొచ్చు. ఇది మా దగ్గర బూబా అంటే అందరికీ తెలుసు, కుక్క అనమాట, మన బీగల్ ఉండే. సో ఇదే ఇగో ఇక్కడ ఉంది. చాలా అంటే చాలా మాకు టార్చర్ చేస్తుండే కానీ నేనైతే దానికి ఎక్కువ టార్చర్ చేస్తుండే. కొన్ని వీడియోస్ చూపిస్తా దీని తర్వాత మేబీ నేను ఇన్స్టా నుంచి డౌన్లోడ్ చేసి మీకు పక్కన చూపిస్తా. చాలా సతాయిస్తుండే. ఒకసారి అయితే ఏం చేసింది మొత్తం ఇంక్ మొత్తం తినేసింది గైస్. దానికి వదిలేసి పోయినా ఇగో ఇక్కడ కట్టేసిన, ఇగో దీనికే కట్టేసిన, నాకు గుర్తుంది. దానికి కట్టేసి పోతే దానికి మంచిగా ఒక బెడ్ ఆర్డర్ చేసిన. అది తీసుకున్నానే 12,000కి. దానికి పెట్టిన 1 monthలోనే 13-14,000 దానికి ఒకటే టైంలో పెట్టేసినాం. దాని తర్వాత ఏమైంది స్టోరీ అని అంటే ఇంక్ మొత్తం తినేసి దాని 2 number నుంచి కూడా మొత్తం ఇంక్ ఒక 3-4 days వరకు బ్లాక్ వస్తుంది. నేను మా ఫ్యామిలీ అనమాట, నేను, మా పెద్దక్క, మా చిన్నక్క, మా మమ్మీ, మా పెద్దన్న, టిల్లు, చోటు అండ్ ఇంకోటి ధీరజ్. సో చాలా మంది కంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంది ఆ కన్ఫ్యూజన్ అంటే నాకు ఫేస్బుక్ టైం నుంచి రాహుల్ ధీరజ్ అని చెప్పేసి గుర్తుపడతారు. ఇప్పుడు కూడా ఎవరైనా రాహుల్ అంటే ఏ రాహుల్ రా ఇట్లా అంటారు. రాహుల్ ధీరజ్ అంటేనే గుర్తుపడతారు. ఆ ధీరజ్ ఎవరు అంటే వీడే. సో వీడే ఆ ధీరజ్, ఈయన సూరజ్ అనమాట. సో ఆ టైంలో నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండే, ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం ఉండే. ఇప్పుడు కూడా ఇష్టం ఉంది, అట్లా ఏం లేదు. అండ్ ఇది ఒకటి ఇమోషనల్ గైస్. ఇమోషనల్ అనగానే ఇది చూపించద్దు అన్నట్టు అట్కాయించిపోతుంది. అలా ఏం చేయాలి. సో ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే దీని గురించి కూడా నేను చెప్పాల్సి వస్తుందని చెప్పేసి. ఇవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. వై బికాజ్ ఈయన గురించి ఒక హిస్టరీ ఉంది. సో నేను చెప్పినా కదా నాకు ఎవరు సపోర్ట్ చేసిరు, ఎవరు నాకు కింద గుంజిరు. సో వాళ్ళందరి దాంట్లో ఈయన ఒక హైలైట్ పర్సన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్లేస్లో ఈ బ్లాగ్ ఇప్పుడు తీస్తున్నా అన్నా కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ పర్సన్ వల్ల నేను ఇక్కడ వరకు ఉన్నా. సో ఇదైతే చెప్తున్నాను నేను. సో అంతే గైస్, ఇక మేమిద్దరం లవ్ బర్డ్స్. నున్నగా బక్కగా బొక్కలు వేసుకొని ఏమైనా ఇదే అంటది, బొక్కలు వేసుకొని ఉన్నవరా తినరా మా రిలేటివ్స్ తిడతారా అంటుండే. ఇప్పుడు తింటే ఏమో తింటున్నావు అంటావు. ఇది నాకు అర్థమవుతలే. తినకపోతే ఏమో తినలే అంటారు, తింటే ఏమో తింటావు అంటావు. ఇట్లుంటుంది గైస్. సో ఈ బ్లాగ్ ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మిషన్ బ్లాగ్ కూడా ఒకటి వస్తుంది. అండ్ అట్లనే నా పాత బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయి కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే దానికి గైస్. ఇక మనకు స్టూడియో అయితే ఒకటే ఉంది అండ్ బ్రాంచ్ 2 అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. కానీ స్ట్రెస్ లెవెల్ వల్ల జర సపోర్ట్ తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ. ఇప్పుడు కొంచెం సపోర్ట్ వస్తుంది. అది కూడా మీరే ఆ సపోర్ట్ మీరే నాకు ఆ చీకట్లో వెళ్తురు అన్నట్టు. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే. నేను నెక్స్ట్ బ్లాగ్లో ఏంది ఎట్లా అన్నీ చూపించేస్తా. సో ఒక్కసారి బిహైండ్ ది సీన్. నా అందరు లైఫ్లో చెప్తారు కదా గర్ల్ ఉంటే ఒకటి మంచిగా అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ గర్ల్ ఏంటంటే మా మమ్మీ, సెకండ్ గర్ల్ ఏంటంటే మా సిస్టర్స్, థర్డ్ గర్ల్ అంటే మా లడ్డు.
వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది. సో మీ లైఫ్లో కూడా ఇట్లాంటి గర్ల్ ఎవరైనా ఉన్నారంటే ఇఫ్ ఇన్ కేస్ మమ్మీ ఉందంటే ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సిస్టర్ అంటే సిస్టర్, లేదంటే మీ జిఎఫా, లవరా, లేదంటే బెస్ట్ ఫ్రెండా, ఎవడనే ఉన్నాను గైస్. ఒక బాయ్కి ఒక గర్ల్ నీడ్ కంపల్సరీ పడుతుంది. సో ఈమె నీడ్ కూడా నాకు అట్లానే పడుతుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.